అండ్ రిటర్న్ లోపల ఒక డ్యూ ట్యాగ్ తీసుకున్నాం. డ్యూ ట్యాగ్ లోపల H2 ట్యాగ్ లోపల ఐఎమ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఏపీఐ అని మనం వచ్చిన మెసేజ్ ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఈ ఫస్ట్ టర్మినల్ అనేది సర్వర్ కోసం, ఈ సెకండ్ టర్మినల్ అనేది మన ఫ్రంట్ ఎండ్ కోసం, రియాక్ట్ కోసం. ఇప్పుడు మనం సర్వర్ ని స్టార్ట్ చేద్దాం. npm run dev. మన సర్వర్ అయితే సక్సెస్ఫుల్ లోకల్ హోస్ట్ 3000 రన్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు రియాక్ట్ ని రన్ చేద్దాం. npm run dev. నా రియాక్ట్ గాన లోకల్ హోస్ట్ 5173 రన్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. లోకల్ హోస్ట్ 5173 ఓపెన్ చేద్దాం. లోకల్ హోస్ట్ 517 చూడండి, మన పేజ్ లోడ్ కాగానే మనకి యూజ్ ఎఫెక్ట్ కాలే ఆ ఏపీఐని కాల్ చేసింది. మనం పంపించింది ఏంటి డేటా, ఎలా ఐఎమ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఏపీఐ. సేమ్ ఇక్కడ ఏముందో ఇక్కడ సేమ్ అదే ప్రింట్. ఒకసారి మనం రెస్పాన్స్ చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ ఐఎమ్ రెడీ టు యూజ్ అని చేంజ్ చేసాం మన రెస్పాన్స్ ని. ఇప్పుడు ఒకసారి మన పేజ్ ని రిఫ్రెష్ చేద్దాం. చూడండి, పేజ్ ని రిఫ్రెష్ చేయగానే ప్రీవియస్ ఇది ఒకటే ఉండేది, ఇప్పుడు ఐఎమ్ రెడీ టు యూజ్ అని యాడ్ అయింది. అంటే మన రెస్పాన్స్ ఏపీఐలో ఉన్న రెస్పాన్స్ చేంజ్ చేయగానే ఆటోమేటిక్ గా మనం యూఐ లో గానే చేంజ్ అవుతుంది. అంటే ప్రతిసారి ఏపీఐ అనేది కాల్ అవుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, మన ఈ కార్స్ ని ఎనేబుల్ చేసుకోవాలి. ఈ కార్స్ ని ఎనేబుల్ చేసినప్పుడే రిక్వెస్ట్ ఫ్రంట్ నుంచి బ్యాక్ ఎండ్ పోతుంది, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ వస్తుంది. లేకుంటే రిక్వెస్ట్ అనేది బ్లాక్ అవుతుంది. ఇలా నేనైతే ఫెచ్ యూజ్ చేసుకుని డాటాని అయితే రిట్రీవ్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం యాక్సెస్ తోని డాటాని ఎలా ఫెచ్ చేయాలో చూపిస్తాను. దిస్ ఇస్ డే 48 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.